ஏன் చెప్పాలి భయ్యా டான்ஸ் வேணுமா டான்ஸ் இருக்கு சாங் வேணுமா சாங் இருக்கு இவ என்ன வேணுமா అన్ని இருக்கு అసలు గేమ్ చేంజర్ భయ్యా అన్ని ఇరుకు గేమ్ చేంజర్ ఇల్లే ఎందుకు ఇల్లేదని ఇప్పుడు చెప్తాను చూడండి. నీట్రా నీకు సినిమా ఏమనిపించింది చెప్పు. என்ன இருக்கு టు బి ఫ్రాంక్ సినిమా ఏమీ లేదు భయ్య, సినిమా ఏమీ లేదు అంతే. శంకర్ డైరెక్షన్ కానే కాదు ఇది. చూసేవాళ్ళు చూడండి, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్గా చూడండి, అందరూ వాచ్ చేయండి. మరి ఎంతో కొంత మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి డెఫినెట్లీ అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే వచ్చి చూస్తారు, అదైతే మనందరికీ తెలుసు. దిల్ రాజు గారికి ఈసారి కూడా మళ్ళీ బొక్కే అని నాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్. బాగుందండి. మీకు ఏం నచ్చింది మూవీలో? సెకండ్ ఆఫ్ ఎలక్షన్స్ ఎలా ఉండాలి అని ఎలక్షన్ కమిటీ కోసం చెప్పింది, అది బాగుంది. ఓ అదే ఎంత ప్యూర్గా ఉండాలి ఎలక్షన్స్. రామ్ చరణ్ ఆల్వేస్ లైక్ ఆల్ టైమ్ గుడ్ నైట్స్ మంచిగా ఉందండి. డైరెక్షన్ అదే సెకండ్ హాఫ్ ఎక్కువ బాగుంది, కొంచెం అంటే కొంచెం లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ లో బాగున్నాయి సాంగ్స్. రామ్ చరణ్ అవుట్ స్టాండింగ్ లైక్ యాజ్ యూజువల్. యా కానీ తక్కువ ఉంది. నైస్, వెరీ నైస్. యాజ్ యూజువల్ రామ్ చరణ్ అయితే ఎక్కడ తగ్గలేదు. సెకండ్ హాఫ్ లో చాలా బాగుంది. అంటే అప్పన్న క్యారెక్టర్ కు నేషనల్ అవార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయి సుకుమార్ చెప్పారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నాకు తెలియదు, బట్ ఇట్స్ ఫైన్. ఓవరాల్ ఇట్స్ సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్ సూపర్ అండి. సినిమా బాగాలేదు అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు నెగిటివ్? ఒకే ఒక్కడు మూవీలో వన్ డే సీఎం ఇస్ నాట్ పాసిబుల్, బట్ మూవీ ఎందుకు తీశారు, అందరికీ ఎందుకు నచ్చింది? సేమ్ దిస్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్, బట్ వీ ఆర్ హియర్ టు ఎంజాయ్ ద మూవీ అంతే. చాలా బాగుంది మూవీ. డైరెక్షన్ ఎలా అనిపించింది మీకు? డైరెక్షన్ సూపర్. ఐ గివ్ ఇట్ 10 out of 10. రామ్ చరణ్ గారి యాక్టింగ్ టూ గుడ్. రామ్ చరణ్ గారి ఎంట్రీ ఎలా అనిపించింది మీకు? ఐ లిటరలీ లైక్ ఐ హ్యాడ్ గూస్ బంప్స్ ఆన్ ద ఫేస్. సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో ఉంది అనుకుంటున్నారా? యా ఆఫ్ కోర్స్. మూవీలో మీకు బాగా నచ్చింది ఏంటి? ఫ్లైట్ హెలికాప్టర్ సీన్ చాలా బాగుంది స్టార్టింగ్ లో. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ ఐ గివ్ ఇట్ 10 out of 10. హీరోయిన్ ఎలా చేసింది? కియారా అద్వానీ చాలా బాగుంది, చాలా బాగా చేసింది. రామ్ చరణ్ ఏడ్చేటప్పుడు నేను ఏడ్చేసా. వెరీ వెరీ గుడ్. యాక్షన్ 100 out of 10. ఇంటర్వెల్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి? యా గుడ్. యా సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు బాగుంది. ఎంటైర్ మూవీ మొత్తం బాగుంది. ఎక్స్ట్రాడినరీ. నాకు బాగుంది, చాలా బాగుంది. సో శంకర్ గారి డైరెక్షన్ ఎట్లా ఉంది? శంకర్ గారి డైరెక్షన్ అంటే గత సినిమాలు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి. ఇప్పుడు భారతీయుడు ఆయన అన్ని సినిమాల్లోనూ ఒక సమస్య మీద ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ సినిమాలోనూ ఓట్లు, దాని విలువ, రాజకీయ నాయకులు, అవినీతి వ్యవస్థ అంతా ఉంది. సార్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ దగ్గరుండి చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఈ సినిమాలో కూడా నాకు ఆ క్లైమాక్స్ ముందు సీన్లో కూడా అదే నాకు చాలా కంటతడి పిలిచారు. ఆయన మదర్ చనిపోయినప్పుడు, ఆయన మదర్ చనిపోయిన సన్నివేశాల్లో చాలా కంటతడి పిలిచారు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు రామ్ చరణ్ గారు. రంగస్థలం తర్వాత ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నీళ్ళు వచ్చింది. అంత ఎమోషనల్ మూవీ ఇది కూడా. అంటే కొంచెం లాగ్ అని అంటున్నారు ఫ్యాన్స్. అంటే పొలిటికల్ సిస్టమ్ మీద కొంచెం డిస్కషన్ ఉంది కాబట్టి అది కొంచెం లాగ్ అయిందేమో, కానీ పిక్చర్ ఓవరాల్గా మంచి కథాంశం. ఎస్ జే సూర్య గారి యాక్టింగ్ గారి మీరు చూసారు కదా, ఎలా అనిపించింది? ఆయన ఎక్స్ట్రాపూర్ యాక్టింగ్ ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఆయనతో పాటు సరిపోదా సినిమాలు కూడా చేశాను నేను. చాలా గొప్ప పెర్ఫార్మర్ ఆయన, గ్రేట్ పెర్ఫార్మర్. సార్ అంజలి గారు టర్నింగ్ పాయింట్ అంటున్నారు సినిమాకి. అంజలి గారు ఒక మంచి అసెట్ అండి. చాలా కాలం తర్వాత ఆవిడకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఈ సినిమాలో వచ్చింది. ఆవిడ ప్రూవ్ చేసుకుంది. ఆవిడ అప్పన్న క్యారెక్టర్ ఈసారి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పి సుకుమార్ గారు అప్పుడు అన్నారు. సో మరి వస్తుందంటారా? మరి ఖచ్చితంగా వస్తుంది. మంచి కథాంశం, మంచి పెర్ఫార్మెన్స్ ఉంది. సో పొలిటికల్ రిఫరెన్స్ కూడా ఉందని చెప్పేసి అంటారు. పొలిటికల్ రిఫరెన్స్ కూడా ఉందంటున్నారు. కొంచెం పొలిటికల్ కథే, రాజకీయమైన వ్యవస్థ కదా, రాజకీయ వ్యవస్థ మీద తీసిన సినిమా. అవినీతి మనుషులు ఎలా రాజకీయ నాయకులు అయితే ఏం జరుగుతుంది అనేది కథాంశం. సో అన్న సినిమా ఎలా అనిపించింది? సినిమా బాగుందండి, చాలా బాగుందండి సినిమా. శంకర్ గారి డైరెక్షన్ మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను అప్పట్లో శివాజీ సినిమాకి
ఫస్ట్ అంటే అప్పుడు కూడా బెనిఫిట్ షో వేశారు శివాజీ సినిమాని. అప్పుడు వచ్చి ఆ రోజు నేను ఎట్లా ఎంజాయ్ చేశానో నేను అదే స్క్రీన్లో మళ్ళీ ఈరోజు శంకర్ గారి సినిమాలకి అదే స్క్రీన్లోకి వెళ్ళి అట్లనే బయటకు వచ్చాను. ఎట్లా అంటే మళ్ళీ నాకు అదే శివాజీ ఆ శంకర్ గారు కనబడ్డారు. ఓకే అంటే సినిమాలో అన్నీ ఇప్పుడు స్టోరీలు అంటే అన్నీ కలిసినట్టే ఉంటాయి, కానీ బాగుందండి ఈ స్టోరీ. ఇది ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా ఈ స్టోరీ తీశాడండి. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్ అండి, చాలా బాగా చేశారు. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మనం ఆల్రెడీ రంగస్థలము RRRలో చూసాము. అక్కడ రామ్ చరణ్ గారు ఎలా ఎరగదీశారో ఇందులో కూడా అలాగే చేశారండి. చాలా బాగుందండి. చాలా మంది పబ్లిక్ ఏమన్నారంటే ల్యాగ్ ఉంది అంటున్నారు, మరి ఎంతవరకు అది? ల్యాగ్ అంటే ఏం లేదండి, ఆ సినిమా ఫస్ట్ డే కదా మార్నింగ్ షో, అందరు పొద్దున్నే లేచి వచ్చారు. అది వాళ్ళ కొద్దిగా నిద్ర హ్యాంగ్ ఓవర్ కూడా ఉంటుంది కాబట్టి అట్లా అనిపిస్తుంది. రేపు చూడండి మళ్ళీ వేరు తీరు ఉంటుంది సినిమాది. అంటే సాంగ్స్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు అంటున్నారు కదా, ఎంతవరకు నిజం? లే సాంగ్స్ బాగానే ఉన్నాయి, ఇక్కడ కూడా మనకు డిస్టర్బెన్స్ అనిపించదు. సాంగ్స్ కూడా ఐరన్ సాంగ్ కూడా తీసేశారు కదా, మరి నెక్స్ట్ అదే ఇప్పుడు ఆ కంటెంట్ అలా జరిగేటప్పుడు ఏదైనా మన డిస్టర్బెన్స్ అయితే మేబీ వాళ్ళకి ఇట్లా అనుకుంటారేమో. అది పెట్టొచ్చు సాంగ్ ప్రొడక్షన్ వాళ్ళు అది సినిమా తర్వాత, కానీ అలా ఏం లేదండి. సినిమా నేను ఫ్యామిలీతో చూశాను, మా వాళ్ళకి కూడా బాగా నచ్చింది. మా కొడుకు కూడా ఈ జనరేషన్ ఆయనకు కూడా నచ్చిందంటే ఖచ్చితంగా నచ్చినట్టే. ఇప్పుడు నా జనరేషన్ నచ్చిపోయినా వాళ్ళకి బాగా నచ్చుతుందండి. మరి అప్పన్న క్యారెక్టర్కి రామ్ చరణ్ గారు నేషనల్ అవార్డు వస్తుంది అంటారు. నేషనల్ అవార్డు అనేది ఇక నాకు తెలియదు, అంత పెద్దోని కాదు నేషనల్ అవార్డు దాకా చెప్పంతా. నాకు సినిమా ప్రియుడిగా సినిమా చూశాను, సినిమా బాగా నచ్చింది. అప్పన్న క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. నాకు ఇందాకనే ఎవరు అన్నారు, నిజంగా అట్టే అనిపించింది క్యారెక్టర్, కానీ సూపర్ అండి ఆ క్యారెక్టర్. అట్టే నాకా కలెక్టర్ క్యారెక్టర్ సూపర్. అంజలి గారిది టర్నింగ్ పాయింట్ అంటున్నారు, అది ఎంతవరకు నిజం సినిమాలో? టర్నింగ్ పాయింట్ అంటే అట్లేం లేదండి, అంజలి గారు ఉన్న క్యారెక్టర్ బాగా చేసుకున్నారు ఆమె అంతే. టర్నింగ్ పాయింట్ అంటే రామ్ చరణ్కి ఇది, రామ్ చరణ్ గారికి, ఎస్జే సూర్య గారు, శంకర్ గారికి వీళ్ళందరికీ కూడా ఇక్కడ స్టాప్ అయి ఉన్నారు. మన శంకర్ గారు మళ్ళీ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి, అది మాత్రం పక్కా. ఓవరాల్గా రేటింగ్ 4 ఇస్తానండి, 5/4. యా థ్యాంక్ యూ అండి. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్, ఎస్జే సూర్య కూడా బ్లాక్ బస్టర్. అంటే సినిమాలో మెయిన్ పాయింట్ మీకు ఏం నచ్చింది బాగా సినిమాలో? స్టోరీ వచ్చేసి యాజ్ యూజువల్ శంకర్ పొలిటీషియన్ బ్యాక్డ్రాప్, బట్ యాక్టింగ్ వైజ్ రామ్ చరణ్ ఎస్జే సూర్య ఈజ్ వెరీ గుడ్. ఐఏఎస్ ఆఫీసర్ గా బాగా న్యాయం చేశాడు క్యారెక్టర్ కి. అంటే మీకు చరణ్ గారి 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, సో రెండిట్లో మీకు ఏది బాగా నచ్చింది? ఐఏఎస్ ఆఫీసర్ బాగా నచ్చింది రండి. సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ అయితే ఎక్సలెంట్, అసలు ఎక్స్ట్రాడినరీ, బ్లాక్ బస్టర్. శంకర్ గారి డైరెక్షన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ వరకు. అంటే చాలా మంది ల్యాగ్ ఉంది అంటున్నారు, అది ఎంతవరకు నిజం? లాగ్ అంటే ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ ఆ క్యారెక్టర్ కి న్యాయం చేయాలి కాబట్టి, సో స్టోరీ అలా వచ్చింది. అంజలి గారిది టర్నింగ్ పాయింట్. అంజలి గారు టర్నింగ్ పాయింట్ మూవీకి చాలా ఎక్స్ట్రాడినరీ. ఓకే, ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారండి? ఓవరాల్ గా ఐఎమ్ రామ్ చరణ్ ఫ్యాన్ యాక్చువల్లీ. ఐ విల్ గివ్ 10/10 యాక్చువల్లీ. థ్యాంక్ యూ. కానీ అంజలి గారు బాగా చేశారు. సెకండ్ పార్ట్ లో చాలా బాగుంది అంజలి. అంటే సినిమా ల్యాగ్ ఉంది అంటున్నారు, ఎంతవరకు నిజం అండి? స్టార్టింగ్ లో కొంచెం లాగ్ ఉంది, కానీ సెకండ్ పార్ట్ లో అసలు లేదు, చాలా బాగుంది. అంటే మీకు ఏ క్యారెక్టరైజేషన్ నచ్చింది రామ్ చరణ్ గారిలో? ఐఏఎస్ క్యారెక్టర్ నచ్చింది, దాని తర్వాత అప్పన్న క్యారెక్టర్ నచ్చింది. అంటే అప్పన్న క్యారెక్టర్ కి నేషనల్ అవార్డు వస్తుంది అంటారా రామ్ చరణ్ గారికి? రావచ్చు, ఎందుకంటే బాగా చేశారు, యాక్టింగ్ చాలా బాగా చేశారు. అసలు ఆ రోల్కి ఎలా సాటిస్ఫై అవుతుందో, ఎంత సాటిస్ఫై అవుతుందో అంతకంటే ఎక్కువ చేశారు ఆ రోల్. ఎందుకంటే ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, ఆ ఎమోషనల్ సీన్స్ కి కూడా బాగా చేశారు యాక్టింగ్. అంటే స్టార్ కమెడియన్స్ పెట్టి కూడా సరిగ్గా కామెడీ అనేది పండించలేకపోయారని చెప్పి అన్నారు, అది ఎంతవరకు నిజం? అది నిజమే, కానీ అంత కామెడీ ఏం లేదు, కొంచెమే ఉంది కామెడీ, లైక్ కొంచెమే. అవి అంత సాటిస్ఫై కాలేదు. కానీ టోటల్ గా రామ్ చరణ్ క్యారెక్టర్, ఇంకా అంజలి క్యారెక్టర్, ఎస్జి సూర్య క్యారెక్టర్, శ్రీకాంత్, ఆ 4 క్యారెక్టర్స్ బాగా సెట్ అయ్యాయి. అంటే సాంగ్ కూడా ఒక సాంగ్ తీసేశారు కదా, నానా హైర్ అన్న సాంగ్ తీసేశారు, అది రాలేదు. సో అది వచ్చుంటే బాగుండేది జరగండి ప్లేస్ లో. జరగండి ప్లేస్ లో కాదు, ఆ సాంగ్ కూడా వచ్చిందంటే బాగుండేది, అన్ని సాంగ్స్ వచ్చిందంటే బాగుండేది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూస్తుంటే ఎలా అనిపించింది? సస్పెన్స్ మీద సస్పెన్స్ చాలా సూపర్ గా ఉంది. అందరూ డూ కమ్ అండ్ విజిట్. చాలా మంది ల్యాగ్ అంటున్నారు కదా సినిమా. లేదు, మాకైతే ఓకే బాగా అనిపించింది. సస్పెన్స్ వల్ల ఇంకా చూడాలని థ్రిల్లింగ్ గా ఉండే. సో ఏ క్యారెక్టర్ నచ్చింది మీకు? నాకు ఎలక్షన్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది, చింపేశాడు అసలు. సూపర్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఎక్స్పెక్టేషన్ అంత లేదు, బట్ ఓకే బాగుంది. ఫ్యామిలీ కోసం బాగుంది. శంకర్ డైరెక్షన్ లాగా లేదు, నార్మల్ తెలుగు డైరెక్టర్స్ తీస్తారు కదా నార్మల్ మూవీస్, అలా ఎంటర్టైన్ లాగా ఉంది. బట్ ల్యాగ్ కాదు, స్మూత్గా వెళ్తూనే ఉంది, బట్ శంకర్ డైరెక్షన్ లా లేదు. నేను నా దరిద్రం ఏంటంటే నిన్ననే ఒక్కడు సినిమా చూసి వచ్చాను, ఆ వైబ్స్ అయితే లేదు. నార్మల్ ఓకే ఎంటర్టైన్మెంట్
అంటే వన్ టైం సాంగ్స్ అవన్నీ జరగండి అవన్నీ సాంగ్స్ వేస్ట్. స్టార్ కమెడియన్స్ పెట్టిన కూడా సాంగ్స్ అయితే స్టార్ కమెడియన్స్ ఎవరు ఉన్నారు? సునీల్ ఒకరే ఉన్నారు. బ్రహ్మానందం కూడా ఎక్కువ ఏం లేదు, జస్ట్ 2 minutes అలా కనిపిస్తుంది. కామెడీ అది లేదు అని చెప్పి అంటున్నారు. లేదు, కామెడీ అయితే లేదు. అదే చెప్తున్నాను. ఎస్జే సూర్య యాక్టింగ్ ఎలా ఉంది? సేమ్ యాజ్ యూజువల్ అన్ని మూవీస్లో ఉన్నట్టే ఉంది. ఐ మీన్ రొటీన్ అవుతుంది, ఆయన యాక్టింగ్ రొటీన్ అవుతుంది, కొత్తగా ఏం లేదు. అంజలి గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? అంజలి గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఈ మూవీలో అంజలి గారి యాక్టింగ్ మాత్రమే సూపర్ ఉంది, అంటే కొత్తగా ఉంది అండ్ ప్రూవ్ కూడా చేశారు, అంటే న్యాయం చేశారు. ఆమె తప్ప మిగతా అందరిది నార్మల్ యాజ్ యూజువల్ ఉంది. నార్మల్ మీన్స్ యాజ్ యూజువల్ అన్ని మూవీస్లో చూసినట్టే ఉంది, కొత్తగా ఏం లేదు. చూసినప్పుడు ఏమనిపించింది? నార్మల్ అన్ని రామ్ చరణ్ ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అవుతున్నారు అలా ఏం లేదా? అవును, అంటే రామ్ చరణ్ కూడా కొత్తగా చూపలేదు, ఆల్రెడీ అన్ని మూవీస్లో చూసినట్టే ఉన్నారు. సో అదొకటే డిసప్పాయింట్మెంట్. ఐ మీన్ సారీ, శంకర్ డైరెక్షన్ లాగా అయితే లేదు. రేటింగ్ ఎంత ఇస్తారు? ఎంతకి? 5కి 3. మళ్ళీ ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తావు అన్నా? 5 to 5 అన్నా. కీరా అక్వాని సూపర్గా ఉంది, అందంగా ఉన్నది. నా ఎందుకు గబాని పెళ్లి చేసుకున్నారు నాకు అర్థం ఫీలింగ్గా ఉన్నది. సో కలెక్టర్ అదా ఐఏఎస్ అంటే కలెక్టర్ అని చెప్తారు, అదా ఐఏఎస్ ఆఫీసర్ ప్రతి లుక్ బాగుంది. ఆ సీన్స్ అంతా విసిలేసే అంది ఉంది. సో సినిమాలో మట్టు ఐఏఎస్ ఆఫీసర్ సూపర్గా చూపిస్తున్నారు. రియల్ లైఫ్లో ఐఏఎస్ ఆఫీసరు సరిగా లేదు. ఎందుకంటే నేను ఎంపీ ఎలక్షన్లో నిలబడిన తమిళనాడులో, తిరువూరు డిస్ట్రిక్ట్ నాది. నాది చిల్లీ రీజన్ వల్ల రిజెక్ట్ చేసేసాడు. పెద్ద పొలిటికల్ పార్టీకి, ఆపోజిట్ పొలిటికల్ పార్టీ, కరెంట్ పొలిటికల్ పార్టీ ఐఏఎస్ ఆఫీసర్ సపోర్ట్ చేశాడు. బట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ నిలబడిన ఎంపీ క్యాండిడేట్గా నన్ను రిజెక్ట్ చేశాడు చిల్లీ రీజన్ వల్ల. సినిమా ఎలా అనిపించింది? సినిమా మాస్. శంకర్ డైరెక్షన్ వేరే లెవెల్. అందరూ దేశంలో వరల్డ్ వైస్లో రామ్ చరణ్ ఫ్యాన్కి అందరికీ చెప్పుకుంటున్నా, అందరూ వచ్చి చూడండి. 10 times చూడండి, మన 3,000 కోట్లు కొడతా ఉన్నాం, ఇది గ్యారంటీ. డైలాగ్ ఏదైనా చెప్పచ్చా? ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్.